హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 13 డే 12 రివ్యూ అండి. సో, నిన్న అన్ని గేమ్స్ అయితే చూపించారు. సో, ఈరోజైతే గనక ముందుగా అభయ్ అండ్ సోనియా వీళ్ళు మాట్లాడుకుంటూ లాస్ట్ సాక్స్ టాస్క్‌లో గనక చూసినట్టయితే అక్కడ యష్మి అండ్ పృథ్వీ వీళ్ళిద్దరూ బాగా ఓవర్ రియాక్ట్ ఆర్ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది కదండీ! అంటే గెంతడం, డాన్స్ చేయడం ఇదంతా. సో, దాన్ని బట్టి అభయ్‌కి గూడా అనిపించినట్టుంది. ఈవెన్ దో గేమ్ ఆడుతున్నా గూడా అంటే అక్కడ ప్లే చేస్తున్నా గూడా వీళ్ళని గమనించినట్టున్నాడు. సో, చెప్పాడనమాట. సోనియాకొచ్చి "నువ్వు మధ్యలోకెళ్ళకు. వాళ్ళిద్దరూ యాటిట్యూడ్ ఒకళ్ళు ప్లస్ ఓవర్‌గా ఇది చేస్తున్న యష్మి గూడా ఎక్కువ రియాక్ట్ అయిపోయి వాళ్ళిద్దరి దాంట్లో నువ్వు మాట కలుపుతున్నట్టు అనిపించింది. సో, నువ్వైతే మధ్యలోకెళ్ళకు ఇక మీదట" అని చెప్పాడు. నేనెళ్ళట్లేదని సోనియా అన్నా గూడా నిన్న సోనియా గూడా అంతే రియాక్ట్ అయ్యారంట. ఆళ్ళు ముగ్గురు గూడా అతిగా అనిపించారు గదా! సో, అదైతే పర్టిక్యులర్ ఇన్‌పుట్స్ అయితే ఇచ్చాడు అభయ్ తనకి. ఇంకా నెక్స్ట్ ఏమో ప్రేరణ ఏమో ఇంకా నిఖిల్, విష్ణు వీళ్ళందరూ గూడా కూర్చొని మాట్లాడుకుంటుంటే ప్రేరణ అంటుందనమాట. చాలా యాంగ్జైటీ వచ్చిసింది. చాలా ఎక్కువ ప్రెషర్ వచ్చేసింది. అదంటే నిఖిల్ ఇదన్నాడు. "ఇదంతా ఎందుకు? నీ టీమ్ వాళ్ళే నిన్ను డౌన్‌ఫాల్ చేశారు. నిన్ను ఆహ్, ప్రేరేపించారు." ఐ మీన్ నాకు ఆ వర్డ్ రావట్లేదు ఇంగ్లీష్‌లో. సో, దానివల్ల నువ్వు ఎక్కువ డెసిషన్స్ తీసుకోలేకపోయావు. వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి దానివల్ల నువ్వు ఎక్కువ డెసిషన్స్ తీసుకోవట్లేదు. సో, నువ్విక్కడ ఏమైపోయావంటే పప్పు అయిపోయావు అన్నట్టుగా డైరెక్ట్‌గా చెప్తాడనమాట. ఇక్కడ అంటే కొద్దిగా అయినా గూడా బట్ అప్పటికి చాలా ఎందుకంటే మనకంటే టీవీలో యాంగిల్స్ అన్నీ చూపిస్తాడండి. అటు, ఇటు, ఇటు, అటు ఎవరెక్కడ ఔట్ అయ్యారా లేదా అన్నది చూపిస్తారు. బట్ మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక సైడ్ నుంచున్నప్పుడు ఒక్కసారే చూడగలం. అంటే ఒక సైడ్‌నే చూడగలం. సో, ప్రేరణ అయితే అక్కడ 6, 7 మెంబర్స్ పెయిర్స్ ఉన్నప్పుడు అటు, ఇటు, ఇటు, అటు చూసుకుంటూ ఉండాలి గాబట్టి అప్పటికి దాదాపుగా ఒక రకంగా నాకైతే బానే చేసినట్టండి. డెసిషన్ మేకింగ్ అయితే తప్పు చాలా మటుక్కి. బట్ అది ఆట వల్ల అలా అయిపోయింది. ఆ పర్టిక్యులర్ స్పోర్ట్ వల్ల ఎక్కువ క్లమ్జీ ఆర్ వాటెవర్ వాళ్ళు గొడవ చేయడం గానీ, లేకపోతే ఎక్కువ మంది ఆడుతున్న ప్లేయర్స్ ఉండడం వల్ల తను ఎక్కువ డెసిషన్స్ అయితే కరెక్ట్‌గా చెప్పలేకపోయిందనమాట. ఇంకా బిగ్ బాస్ ఏమో అందరిని కూర్చోబెట్టి నిన్నొచ్చిన మనీని ఎవరికి తక్కువొచ్చింది, ఎవరికి ఎక్కువొచ్చింది ఇదని చెప్పి నిఖిల్ అండ్ మన ఎవరు మణికంఠకి టీమ్‌కి ఎక్కువొచ్చింది. 245 కే ఎక్కువ మనీ వచ్చింది. సో, అదేమో ప్రైజ్ మనీ కలుపుతున్నాం అని చెప్పి కలిపేసారండి. గానీ ఇది నాకు అర్థం కాలేదు. ఇంతటితో సమాప్తం అని చెప్పి అన్నాడు. అంటే ఈ వీక్‌కి సమాప్తమా? నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా గేమ్స్ ఉంటాయా? లేకపోతే ఉండవా? అసలేంటో అర్థం కాలేదు. ఈ గేమ్స్ పెట్టేసాడు. పెట్టేసిన తర్వాత వీళ్ళకి గెలిచిన వాళ్ళకి ఏమీ ఛాన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. నిఖిల్‌కి గానీ, మన మణికంఠకి గానీ అంటే చీఫ్స్ అవుతారు. నెక్స్ట్ వీక్ మీ క్లాన్ ముందరుంటుంది అని ఏదో సంథింగ్ మీరు ఎంచుకోవచ్చు అని ఏమి చెప్పింది ఏమి జరగలేదండి. అలా ఎందుకు డెసిషనా అన్నది నాకైతే అర్థం కాలేదనమాట. ఇంతటితో ఇది అయిందన్నాడు గానీ, దాని తర్వాత కెప్టెన్సీ ఉంటుందా? ఉండదా? లేకపోతే ఎలా సంపాదించుకుంటారు? వాళ్ళకి ఫుడ్ గూడా ఇవ్వలేదు. సో, అక్కడ ఏంటో కంక్లూడ్ అయితే ఏం చేయలేదు. మేబీ ఆ నాగార్జున గారు వచ్చి ఏదైనా వీకెండ్ ఏదైనా చెప్తారా అన్నది చూడాలనమాట. నెక్స్ట్ ఏమో విష్ణు, నిఖిల్ ఇంకా సీత వీళ్ళెళ్ళి పృథ్వీకి యాంగర్ గురించి చెప్తారు. "నువ్వెక్కువ ఇది తీసుకుంటున్నావు, అరుస్తున్నావు. యాంగర్ మేనేజ్‌మెంట్ ఇది చేసుకోవాలని" కొద్దిగా అక్కడ ఏదో ఫన్నీగా చేయడానికి విష్ణు అండ్ సీత చేశారు. క్యూట్‌గా అనిపించినట్టుగా ఉంటుంది గానీ, బట్ అంత అవసరం లేదు. బట్ స్టిల్ విష్ణుకి ఫస్ట్ నుంచి ఇలాగ మాట్లాడడం అలవాటే కాబట్టి కొద్దిగా ఇదిగా అనిపించిందనమాట. నెక్స్ట్ ఏమో అభయ్ ఏమో వీళ్ళందరితో కూర్చొని వేరే రూమ్‌లో అందరూ నిఖిల్ వీళ్ళందరూ ఉంటే నాగమణికంఠ గురించి చెప్తూ ఉంటాడనమాట. నా దగ్గరికి రాకండి అని చెప్పి తనేదో ఉంటే నేనేదో తనేమో మామూలుగానే చెప్పాడక్కడ. అంత తన మీద ఏదో చెప్పాలి అన్నట్టు కాదు. తనేమో భయపడిపోతూ ఉన్నాడు అన్న వర్డ్ తీసుకొని ఇక్కడ ఎందుకో మణికంఠ సీన్ చేద్దామా అని అనుకున్నాడేమో. మణికంఠకి గేమ్ ప్లాన్ తెలుసు కాబట్టి ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి సోనియా లాగే దాదాపుగా. కాకపోతే మణికంఠ స్టెప్స్ కొద్దిగా పాజిటివ్‌గా అంటే ఓవర్ రియాక్ట్ అయిపోయే స్టెప్స్ ఇంకా లేవు కాబట్టి బానే ఉంటుంది గాబట్టి ఫన్నీగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు కొద్దిగా ఈ వీక్‌లో. సో, అదే చూసుకుంటే గనక తను అక్కడ ఏదైనా కొద్దిగా సీన్‌ని డ్రాగ్ చేద్దాం అంటే మన అభయ్ వీళ్ళెవరినైనా ఏదైనా అందాం అన్నట్టుగా ఎళ్ళిపోయి సీరియస్‌కెళ్ళి నేను ఏమీ అంత భయపడిపోలేదు. నాకు ఎంతవరకు అవుతుందో చేతనైనంత వరకు నేను ప్లే చేశాను. నేను అసలుకే మనుషులతో కలవలేకపోతున్నాను. సో, ఇంకా అని చెప్తున్నాడు. ఇదొక్కటే నాకు ఎపిసోడ్ వాటెవర్ ఈ వీక్‌లో తను ఈ వర్డ్స్ నచ్చలేదండి. అంత అవసరం లేదు. లేదు నాకు ఎంతవరకు అయిందన్నా అని అక్కడ ఉంటే చెప్పొచ్చు. బట్ అక్కడెక్కడో ఉన్న వ్యక్తి విని మరిట్టే వచ్చి మాట్లాడతాడనమాట. సో, నాకది అర్థం కాలేదు. ఎందుకు అంత రియాక్ట్ అయ్యాడా అని. ఓకే. తను ఆకలితో ఉన్నాడు కాబట్టి మేబీ రియాక్ట్ అయ్యుండొచ్చు. బట్ అంత అవసరం లేదు.
నెక్స్ట్ ఏమో ఇంకా నిఖిల్, సోనియా, పృథ్వీ, అభయ్ వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నారండి. నాకు ఈ ఈ కాన్వర్జేషన్ అయితే వేరండి. అసలు అర్థమే కాలేదు. ఎపిసోడ్‌లో వాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు. నాకు తెలిసి ఒకసారి విష్ణు మీద, ఇంకోసారి మణికంఠ, ఇంకా ఎవరో ప్రేరణ వీళ్ళందరి మీద అడుగుతున్నట్టున్నారు. రష్మి మీద కూడా మాట్లాడుకున్నారు. ఆమె ఎందుకు అంత రియాక్ట్ అయిపోతుంది, అరుచుకుంటుంది, ఇది చేస్తుంది, సోనియా ఎళ్ళి కెలుకుతుంది అని ఏదేదో చెప్పుకున్నారు గానీ, ఎక్కువ వాళ్ళు నవ్వడంతోటే అది ఏమి అర్థం కాలేదండి. ఇంకా మార్నింగ్ సాంగ్ వచ్చింది. దాని తర్వాత ఏమో ఇంకా సోనియా అండ్ నిఖిల్ కూర్చున్నప్పుడు నిఖిల్ తోటి అక్కడ కాన్వర్జేషన్ ఏమవుతుందంటే పాడైపోతుందండి. సారీ, కాలిపోతుంది. బాగా కాల్చేస్తారనమాట. అది ప్రేరణ చేసిందంట. విష్ణు వచ్చి మామూలుగా ఏంటి ఈసారి ఈరోజు మాడిపోయిన బ్రెడ్ తినాలా అని అంటుందనమాట. అక్కడ అన్నమ్మాయి విష్ణుకి లేదంటే ప్రేరణకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరూ ఏమీ పట్టించుకోలేదని. కానీ ఇది విన్న సోనియా మాత్రం ఇలాంటివి నేను పట్టించుకోలేను. విష్ణు మీద ఏవో చెప్తుందండి నిఖిల్‌కి. ఎప్పుడు ఇంతే ప్రేరణ ఏదో చేసుకుంటే ఈమెకెందుకు, ఈమె పోక్ చేస్తూ ఉంటుంది. ఈమె బిహేవియరే అంతా ఎంతసేపు కెలుకుతూ ఉంటుంది. అది ఎవరినా అంటే నన్ను అనకపోయినా పర్లేదు. బట్ అది నాకు చెవులకి వింటేనే చిరాకుగా ఉంది అని చెప్పి అనడం అన్నది అస్సలు ప్రతిదానికి తన మీద ఒక దృష్టి పెట్టుకొని ఉంటే చాలా కష్టమండి. మేబీ సోనియా తగ్గించుకుంటే తనకే మంచిది. లేదంటే గనక విష్ణు అంటే ఫ్యాన్స్ ఇదని కాదు గానీ, ఒకళ్ళ మీద మనకేంటంటే అయ్యో! తినేం చేయకపోయినా అంటున్నారని లాస్ట్ సీజన్‌లో శివాజీ గారు అమర్‌దీప్ మీద ఎక్కువ ఇంత కమెంట్స్ చేయడం వల్ల గూడా శివాజీ గారు కొద్దిగా తగ్గారనమాట. తెలిసినా గూడా ఎందుకిలా జేస్తున్నారు అన్నట్టుగా బిహేవియర్. సో, అలాగే ఇప్పుడు గూడా సోనియా అస్తమాటు విష్ణు అంటూ ఉంటే గనక అది కరెక్ట్‌గా అనిపించదనమాట. నెక్స్ట్ అలాగే చెప్తుంది. నేను అనుకోకుండా నిన్న భాషా గారిని గూడా అన్నాను. భాషా గారు పెద్దరికం పైన అక్కడ పృథ్వీ గూడా వచ్చుంటాడనమాట అప్పుడు. అంటే పెద్దరికం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని భాషా గారు అన్నప్పుడు ఆమె అంటారనమాట. "నువ్వు పెద్దరికంతో ఏదో ఒకటి చేసేకు. తను అక్కడికెళ్ళి మాట్లాడంటే మాట్లాడు. అంతేగాని ఎందుకు ము కొద్దిగా కామ్‌గా కూర్చోలేవా" అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. ఇదంతా గూడా లైవ్‌లో ఉంది. మనకి ఎపిసోడ్‌లో అయితే అంత చూపించలేదు. అదే తనే చెప్పిందనమాట. సోనియానే ఇప్పుడు రివీల్ చేసింది వీళ్ళకి. బట్ అది మాత్రం ఖచ్చితంగా తప్పేనండి. ఎదుటి వాళ్ళు చెప్పేది వాళ్ళు తీసుకుంటారు, తీసుకోపోరా అన్నది ఇది. అక్కడికేమి తనేమి ఏమి తప్పుగా ఏం చెప్పలేదు కదా! మంచిగానే ఓకే. ఎందుకింత గొడవలు, బెనిఫిట్ ఆఫ్ డౌట్‌లో తను తీసుకోవాలంటే తీసుకో, లేకపోతే లేదు. నువ్వేదో ఒకటి చెప్పని ప్రేరణ నిర్ణయానికే వదిలారు గాని అంటే, బట్ స్టిల్ తన టీమ్‌కి రాలేదు కాబట్టి, యష్మి క్లాన్‌కి రాలేదు కాబట్టి సోనియా అలా రియాక్ట్ అయ్యారనమాట. సో, అదైతే తప్పనిపించింది సోనియా గారి సైడు. నెక్స్ట్ ఇంకా స్పిన్ ద బాటిల్స్, ట్రూత్ ఆర్ డేర్ పెట్టి ఇక్కడేమో ట్రూత్ ఆర్ డేర్ చెప్పమని ఇలా వచ్చాయనమాట. ఇందులో అందరివి చూపించలేదండి. చూపించిన మటుకు ఫస్ట్ ఏమో యష్మికొస్తే, యష్మి ఏమో అందరికన్నా అతిపెద్ద అబద్ధం చెప్పు, లేకపోతే నువ్వు దొంగతనం ఏం చేసావో అది కూడా చెప్పచ్చు అంటేనేమో నేను చికెన్ దొంగతనం చేశామని చెప్పేస్తుంది. నాగమణి కంట ఏమో విష్ణుకి పోల్ డాన్స్ ఇమ్మంటే ఇక్కడేమో విష్ణు అస్సలు పోల్ డాన్స్ చేయలేదు. ఆమె మ్యాచ్ క్వాలిటీస్ ఉన్నాయని తను అనుకుంటుంది. బట్ అట్లీస్ట్ చేసుంటే బాగుండేది. కొద్దిగా కంటెంట్‌లా ఉండేది కాబట్టి అది గూడా తను ట్రై చేయలేదు. సిగ్గుపడిపోతూ వచ్చేసింది. ఇంక నెక్స్ట్ ఏమో అభయ్ ఏమో సోనియాకిచ్చారు. ఆడపులిలాగా ఇలాగా రాసుకొని రమ్మన్నారు. ఇదేంటో అర్థమే కాలేదు. వీళ్ళు కావాలని అనుకునే వచ్చినట్టు అనిపించింది నాకైతే. సో, అది నాకేం కరెక్ట్‌గా అనిపించలేదనమాట. ఇంకా విష్ణు ఏమో ఆదిత్యకి చెప్పాడు. విష్ణుప్రియ చెప్పింది ఆదిత్య ఓం గారికి లిప్‌స్టిక్ ఏసుకొని కూర్చోమని. ఇది అసలు అంత ఈజీ. హీరోసు ఏదైనా ఒక మేకప్ ఏసుకున్నప్పుడు లిప్‌స్టిక్ గూడా ఏసుకునే అలవాట్లుంటాయండి. పెద్ద తేడా ఏం ఉండదు. అంటే ఓహ్! ఇంతేనా ఇదేముంది అని జెప్పి ఏసుకొని వచ్చి కూర్చున్నాడు. భాష ఏమో నైనికాకేమో నువ్వు ఎవరినైనా ఒక అబ్బాయిని ఫోర్స్‌ఫుల్‌గా తీసుకొనెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో పడేయమంటే తనేమో తన్నే తీసుకొనెళ్ళి ఇది కొద్దిగా చిన్న ఫన్‌లాగా అనిపించినా గూడా బట్ అంతేమో ఇదిగా లేదండి. నెక్స్ట్ పృథ్వీ ఏమో నిఖిల్‌కొస్తే నిఖిల్‌నేమో ఆడపిల్లలా డ్రెస్ ఏసుకోమన్నాడు. విష్ణు వీళ్ళందరూ ఏమో పొట్ట మీదకేసుకోమని చెప్పారు. ఇది కొద్దిగా ఫన్‌గా అనిపించింది. చేశాడు. కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యాడు నిఖిల్. ఈ ట్రాజిక్ జోన్ ఆర్ వాటెవర్ సింపతి జోన్ ఇంకేవో 4, 5 జోన్స్‌లో ఐ మీన్ బాబా జోన్ ఇవన్నీ పెట్టుకున్నాడండి నిఖిల్. అవన్నీ పోయి ఇప్పుడు లాస్ట్ 2, 3 ఎపిసోడ్స్ నుంచి చూస్తే గనక తను బయటకొచ్చి ఆట ఆడడం గానీ, మాట్లాడడం గానీ, అర్థం చేసుకోవడం గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ ఫన్ చేయడం గానీ కొద్దిగా ఓకే అమ్మ మనం నిఖిల్ వచ్చాడు మళ్ళీ నిఖిల్ ఈస్ బ్యాక్ అన్నట్టుగా అనిపించిందనమాట ఈ వీక్. బట్ చూడాలి ఇదే కంటిన్యూ అవుతుందా లేదా నెక్స్ట్ వీక్ అనమాట. ఎందుకంటే నాగార్జున గారు ఇంకా ఏమన్నా అంటే పాజిటివ్ అంటే పాజిటివ్‌గా తీసుకుంటాడా? నెగెటివ్ అంటే ఎలా తీసుకుంటాడా? అన్నది చూడాలన్నమాట.
నెక్స్ట్ దీని తర్వాత యాక్టివిటీ మిస్సింగ్ హోమ్ ఐటెమ్స్ ఆర్ వాట్ మన పీపుల్ అంటే సారీ మనకు కావాల్సిన వాళ్ళందరినీ విడిచి వచ్చాం కదా! సో, మిస్సింగ్ హోమ్ అని చెప్పి వాళ్ళు అక్కడ జరిగినవన్నీ లేకపోతే వాటికి సంబంధించిన వస్తువులు గానీ, ఏదైనా కొన్ని ఐటెమ్స్ పెడితే దానికి ఎవరికి ఇద్దరిని పిలిచారనమాట. ఆ ఇద్దరికి పెట్టిన బొమ్మల్లో గానీ, లేకపోతే ఏదన్నా వస్తువులో గానీ, ఎవరి మిగిలిన క్లాన్స్ అంటే ఇప్పుడు నిఖిల్, అభయ్ మణికంఠ వస్తే గనక ఎవరో ఒకళ్ళు వాళ్ళ క్లాన్ నుంచి తను ఇవ్వకూడదనమాట. అలాగే మిగతా వాళ్ళు ఇవ్వాలి. లాలీపాప్స్ ఎవరికెక్కువొస్తే వాళ్ళకి ఐటెమ్ దక్కుతుందని చెప్పారనమాట. సో, ఇందులో ఏమో నిఖిల్ అండ్ అభయ్ వచ్చారండి. ఇక్కడేమో అభయ్‌కి ఇచ్చారు. అభయ్ వాళ్ళ ఫాదర్‌ది వాచ్ ఇచ్చారంట. అభయ్ వాళ్ళ ఫాదర్ లేరంటండి. అలాగే నిఖిల్ వాళ్ళకి గూడా నిఖిల్ ఫాదర్ వాళ్ళ షర్ట్ వచ్చింది. బట్ నిఖిల్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయన షర్ట్ వేసుకోవడానికి ఇదంటే గానీ అభయ్ ఏమో లేరు కాబట్టి ఇది వాచ్ తనకి ఇంపార్టెంట్ ఏమో అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ నాకేమో కొద్దిగా యష్మి గానీ, ప్రేరణ గానీ ఇప్పుడు ఉన్న సినారియోస్ అన్నిటిలో గూడా తనేంటంటే పృథ్వీ వచ్చినప్పుడు గానీ, నిఖిల్ వచ్చినప్పుడు గానీ ఏమైందంటే వీళ్ళకి ఇవ్వకూడదు. అంటే ఇంత ముందు జరిగిన గేమ్స్ అప్పుడు గూడా వీళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ ఫ్రెండ్‌షిప్ అని అనేసుకుంటారేమో అన్నట్టుగా బిహేవ్ చేసినట్టు అనిపించిందండి. గ్రూప్ గేమ్ ఆడుతున్నామా అన్నట్టుగా. బట్ నాకైతే ఏమంత సెంటిమెంట్ కాదు. వీళ్ళందరూ బాగా ఏడ్చేసి అందరూ నిఖిల్‌తో సహా అంటే అంత పెద్ద అతనిలాగా పొడుగ్గా భాష, ఆదిత్య అందరూ అండి. మొత్తానికి వీళ్ళందరూ ఎవరైతే సెంటిమెంట్ ఎవరైతే ఇలాగా ఉన్నారో వాళ్ళతో పోల్చుకుంటే నాగమణికంఠ అయితే అస్సలు ఏడవలేదండి. సో, అదొచ్చినప్పుడు చెప్తాను. ఇంకా సీత అండ్ నైనిక వస్తే ఇద్దరు గూడా వాళ్ళు టెడ్డీ బేర్స్ ఏవో వచ్చాయి. ఒకళ్ళదేమో తన లవ్వర్‌ది. ఇంకోటేమో తన ఎక్స్ తర్వాత ఎళ్ళిపోతే ఎవరో ఇచ్చారంట. సో, అదొక బొమ్మ సాఫ్ట్ టాయ్ ఉన్నది. దానికి గూడా వీళ్ళందరూ వితిన్ 1 వీకేనండి. ఇదంతా గూడా బుధవారం ఆర్ గురువారం జరుగుతుంది కదా! అంటే వితిన్ 10 డేస్‌లో. 10 డేస్‌లో ఇంత మిస్సింగ్ ఇంత ఇది అన్నది నాకు అర్థం గాలేదు. అంతకుముందు లెటర్స్ వస్తేనే అదే చిరాకుగా అనిపించింది లాస్ట్ సీజన్‌లో. లెటర్స్‌లో అట్‌లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ ఏమయ్యుంటుంది అంటే వీళ్ళు ఆడుతున్నారా? ఆడట్లేదా? ఎవరు ముందరున్నారు? ఎవరు వెనకాలున్నారు? ఏమైనా హింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అనుకునేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. బట్ ఈ సాఫ్ట్ టాయ్స్ లేకపోతే ఐటెమ్స్ ఎందుకో నాకు అర్థమే కాలేదండి. దానికి అంత బాధపడిపోయి అంత స్టోరీస్ ఇంకేవేవో చెప్పుకొని అంత సింపతి లేకపోతే గేమ్ అవసరం లేదండి. నెక్స్ట్ నిఖిల్ అండ్ సోనియా కాన్వర్జేషన్ లిటిల్ బిట్ జరిగిందండి. దీంట్లో ఏమో చెప్పిందనమాట. సోనియా వాళ్ళ ఎక్సో లేకపోతే వాళ్ళ హస్బెండో నాకు అర్థం కాలేదండి. అంటే ఇక్కడ టైటిల్స్ ఏసి లిటిల్ బిట్ ఎక్కువ ఎపిసోడ్‌లో చూపించలేదు. కొద్దిగానే చూపించి తను బాధపడ్డారు. బాధపడినప్పుడు మళ్ళీ హగ్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయనమాట. ఈ హగ్గులు ఇవన్నీ ఎక్కువైపోయాయండి. అసలు చూడలేకపోతున్నాం ఎపిసోడ్స్‌లో అయితే. ఎవరిదైనా గూడా ఈవెన్ నాగమణికంట ఎళ్లి నైనికని పట్టుకున్నా గూడా నచ్చట్లేదు. అంత చిరాకుగా ఉన్నాయి. ఇంకా నబీల్ ఏమో పృథ్వీ వీళ్ళిద్దరికి వస్తేనేమో నబీల్ వాళ్ళ ఫాదర్ కోవిడ్ తోటి రీసెంట్‌గా చనిపోయారనమాట. గానీ అతనిది ఫోటో ఉంది. సో, అది లాస్ట్ ఫోటో అనమాట వాళ్ళిద్దరిది. అలాగే పృథ్వీది వాళ్ళ చిన్నప్పుడే చనిపోయినట్టున్నారండి వాళ్ళ ఫాదరు. బట్ అదే ఒకే ఒక ఫోటో అంట. బట్ స్టిల్ అందరూ గూడా నబీల్‌కిచ్చారు. ఎందుకంటే పృథ్వీ కొద్దిగా ఇదిగా ఉంటాడు. హీ కెన్ అండర్‌స్టాండ్. బట్ నబీల్ ఎందుకో సాఫ్ట్‌గా అనిపిస్తున్నారని నబీల్‌కిచ్చారు అందరూ కలిసి. ఈవెన్ పృథ్వీ కూడా తనకే ఇమ్మని చెప్పారు. ఎందుకంటే ఇలా షోస్‌కి రావాలి లేకపోతే ఇలా చేయాలి అన్నది వాళ్ళ నాన్నగారి కల అంట. అందు గురించి ఇమ్మని చెప్పారంట. నెక్స్ట్ నాగమణికంఠ అండ్ ఆదిత్య ఓం వచ్చారండి. ఇక్కడేమో ఎక్కువ సింపతి అని కాదు ఎక్కువ ఇది పండిస్తాడేమో అని చెప్పి అనుకున్నట్టున్నారు నాగమణికంఠ గురించి. బట్ నాగమణికంఠ అయితే చాలా కామ్‌గా ఒకే ఒక్క స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పాడు. నాకిది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన షాల్. అది మా అమ్మగారు చనిపోతున్నప్పుడు ఇది ఇచ్చారు. బట్ నాతో ఇది ఉండాలని నేను అనుకుంటున్నాను. గానీ మీరు నాకు సింపతి తోటి నా గురించి అలా ఇది చేసి నాకివ్వకండి. మీకివ్వాలంటే జెన్యూన్‌గా ఇప్పించండి. నాకైతే అది ఇంపార్టెంటే అని చెప్పి అన్నాడనమాట. అలాగే ఈయనేమో ఆదిత్య ఓం గారు తన యొక్క ఫాదర్ ఫోటో వస్తుందనమాట. నాకు ఫాదర్ ఎంత అంటే ఇలా మీ అందరూ నన్నిప్పుడు చూసి నేను మంచి మంచి గ్రేట్‌గా ఉన్నాను, ఆడుతున్నాను, బాగా మాట్లాడుతున్నానంటే అవన్నీ ఆయన తరఫు నుంచే. నేను బ్యాడ్‌గా ఉన్నప్పుడు నేను అంతగా ఇది చేయలేదు. బట్ నాకు ఆయన యొక్క విలువ తెలుసు. ఇది అదని చెప్పాడనమాట. సో, ఆయనకైతే ఆదిత్య ఓంకైతే ఇచ్చారు.
ఇక్కడ భాష గూడా బాధపడిపోయి బాగా ఆదిత్య ఓంకే ఇచ్చారు. కానీ భాషకి నాకనిపించింది నా ఒపీనియన్ ఏంటంటే అన్నిట్లోనూ తప్పులు ఎంచడం అని కాదండి. ఆయనకి కొద్దిగా గేమ్ తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైమ్ గూడా చెప్తాడు. మీరిలా చేయకండి. మీరు నన్నెక్కువ పొడుస్తూ ఉంటే బయటన మీరు నెగటివిటీ అవుతారు. నాకైతే పాజిటివిటీ వస్తుంది అని చెప్పిన అతనే ఇప్పుడు ఈయనకి మళ్ళీ ఈయన ఇంత చేస్తున్నా గూడా ఈయన గురించే ఫోటో ఫ్రేమ్ నేనే ఇచ్చాను అని చెప్పుకోవడానికి ఉందేమో అన్నట్టుగా నాకనిపించింది. బట్ చూడాలి అది ముందు ఇంకేమన్నా బయటకి రివీల్ అవుతాయా వాళ్ళిద్దరిది అని చెప్పి చూడాలనుకున్నా. ఎనీవే ఆయనకైతే ఫోటో అయితే వచ్చిందండి. ఇదైతే చూపించాడు ఎపిసోడ్‌లో. ఇంక మిగతావన్నీ అన్‌సీన్‌లో ఉండుంటాయి. లేకపోతే లైవ్‌లో జరిగుంటాయి. మనకి ఇంకేమి చూపించలే. నెక్స్ట్ యష్మి అండ్ నాగమణికంఠ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ యష్మి ఏమో నాగమణికంఠకి మసాజ్ ఇదంతా చేస్తుందండి. ఎందుకు చేస్తున్నా అంటే తనకేదో పచ్చడి ఇవన్నీ ఉన్నాయంట. మన నాగమణికంఠ దగ్గర దాని గురించి చేస్తున్నా అంటే తనొచ్చేస్తారనమాట. తన పౌచ్ ఏమో తీసేస్తారు నాగమణికంఠది. మళ్ళీ తనెళ్ళి నాది ఇలా చేయకూడదు నా పౌచ్ ఇదంటే, సరే అయితే పాట పాడు, డాన్స్ చెయ్యి అని వీళ్ళనడం. తనేమో పాట పాడడం యష్మి గురించి. యష్మి ఏమో సిగ్గుపడిపోతూ ఇది కొద్దిగా క్యూట్‌గా అనిపించింది. బావుందనిపించిందనమాట. దాని తర్వాత ఏమవుతుంది ఎంత చెప్పినా వినకుండా ఎవరు నా యష్మి అంటుందండి మదర్ ప్రామిస్ అంటే, మదర్ ప్రామిస్ చేస్తున్నావా? అవును నాకు తెలీదు అది ఎక్కడ పెట్టారో పౌచ్ ప్రేరణనే పెట్టిందంటే, లాస్ట్‌కి ప్రేరణ చెప్తుంది అదిగో అక్కడే ఉందని చెప్తే ఎళ్లి తీసుకుంటాడనమాట. కానీ నాగమణికంఠ ఏం చేశాడంటే రాత్రికి గూడా ఎలాగ దొంగతనం చేసి ఇవన్నీ తీసుకోవాలా అన్నది ఐటెమ్స్ అయితే కొన్ని తీసుకొని పెట్టుకున్నాడండి. అప్పటి వరకైతే ఎపిసోడ్ అయితే ఆపారండి. మేబీ ఇంకా జరిగిన ఫ్రైడే మార్నింగ్, ఈవినింగ్ ఏదైనా జరిగినవి మనకి రేపు టెలికాస్ట్ చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ 15-20 మినిట్స్ చూపించిన దాంట్లో నాగార్జున గారు. సో, అలా అయితే ఈరోజు ఎపిసోడ్ జరిగిందండి. అసలు ఎపిసోడ్‌లో అయితే ఎక్కువ ఏం లేదు. బట్ స్టిల్ కొన్ని పాయింట్స్ అయితే ఏవో జరిగినవి. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే లైవ్‌లో జరిగిన దాంట్లో ఒకటి ఇంపార్టెంట్ స్టిల్ సోనియా గారు విష్ణు మీద ఏదేదో చెప్తూనే ఉన్నారండి. ఈవెన్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో కూడా క్వెషన్స్ అడిగిన దానికి రిలేటెడ్‌గా విష్ణుకి, యష్మి అండ్ సోనియా చెప్పడం జరిగింది. అవేమీ చూపించలేదు. బట్ ఇంకా ఏమనిపిస్తోందంటే వాళ్ళు ఎలాగైనా గూడా విష్ణు ఇది తొక్కాలని చూద్దాం అనుకుంటున్నారు. బట్ ఒకళ్ళ మీద కాన్సంట్రేట్ చేస్తే గనక ఆ గేమ్ వాటెవర్ వాళ్ళు ఎక్కువ పైకి రాలేకపోవచ్చు. బట్ చూడాలనమాట ఎలా ఉంటుందని. సో, ఇదండి నా ఒపీనియన్ ఆర్ మా రివ్యూ. మా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. రేపటి రివ్యూతో మళ్ళీ వస్తాం. బాయ్.